బ్రేకింగ్ న్యూస్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. తెలంగాణ బడ్జెట్ తెలంగాణ హక్కులను, ఆకాంక్షలను పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించింది. రాష్ట్రం నుంచి 26,000 కోట్ల పన్ను ఆదాయం కేంద్రానికి వెళ్లిందని, 8 మంది బీజేపీ ఎంపీలను తెలంగాణ గెలిపించి పంపించిందని గుర్తు చేస్తున్నారు నేతలు. అయినా తెలంగాణకు ప్రధాని మోడీ ద్రోహం చేశారంటూ మండిపడుతున్నారు. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ తెలంగాణ హక్కులను, ఆకాంక్షలను పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తున్నారు. రాష్ట్రం నుంచి 26,000 కోట్ల పన్ను ఆదాయం కేంద్రానికి వెళ్లిందని, 8 మంది బీజేపీ ఎంపీలను తెలంగాణ గెలిపించి పంపించిందని నేతలు గుర్తు చేస్తున్నారు. అయినా సరే తెలంగాణకు ప్రధాని మోడీ పదే పదే అన్యాయం చేస్తున్నారంటూ తెలంగాణకు గాడిద గుడ్డిచ్చారు. 10 ఏళ్ల క్రితం కూడా ఇదే చేశారు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హేమ, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నేతల ధర్నాకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారు అంటూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా కూడా ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేపట్టారు. టీపీసీసీ ఆధ్వర్యంలో కూడా ఈ ధర్నా ప్రస్తుతం కొనసాగుతుంది. ముఖ్యంగా నిన్న కేవలం బడ్జెట్ ఏదైతే ఉందో అది బీహార్కి మాత్రమే పరిమితమైంది. కనీసం పక్కనున్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి బడ్జెట్ ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కొత్త పథకాలను తీసుకొచ్చారు, ఎన్నో కొత్త అంశాలను తీసుకొచ్చారు. చేయాల్సినటువంటి పని చాలా ఉంది. అయినప్పటికీ బడ్జెట్లో మాత్రం గుండు సున్నా చూపించారంటూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ధర్నా దగ్గరికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులతో పాటు మహిళలు అంతా కూడా చేరుకున్నారు. అసలు ప్రధానంగా డిమాండ్స్ ఏంటి, ఈరోజు ధర్నా ఎందుకు చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. ఇంకా ప్రస్తుతానికి టీపీసీసీ రాలేదు. మరి కాసేపట్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు కూడా చేరుకొని ఉన్నారు. మాట్లాడదాం. ఏంటి ప్రధానంగా ఈరోజు ధర్నాకి రీజన్ ఏంటి, ఎందుకు ఈరోజు ఇక్కడ బైఠాయించారు? ఇప్పుడు నిన్న కేంద్ర బడ్జెట్ మనందరం కూడా చూసినాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత వీడికించి పన్నులేమో పెద్ద ఎత్తున తీసుకొని పోవడమే కానీ ఈడ రాష్ట్రానికి ఇచ్చేటటువంటి విధానాల్లో గత 10 సంవత్సరాలు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రెండు కూడా పరస్పరంగా వీళ్ళు అడగలేదని, వాళ్ళు ఇవ్వలేదని చెప్పి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటా మొత్తం మీద తెలంగాణ ప్రజల నోట్లో మాత్రం మన్నుగొట్టారు. కానీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులైనా లేకపోతే విజ్ఞప్తుల మేరకు కూడా స్వయాన ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా అందరు మంత్రులకు కూడా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా మరి మొండి చేతి చూపించినటువంటి వైఖరికి మనము భిన్నంగా ఈరోజు తెలంగాణ మొత్తంలో కూడా మనకి రావాల్సినటువంటి హక్కు మనం అడిగినటువంటిది ఏంటండి, ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నాము ఒక 20 లక్షలకి. కానీ కేంద్రం నుంచి ఏదైతే పీఎం ఆవాస్ యోజన పథకం కింద మరి కేంద్రం ఇచ్చేటటువంటి మద్దతు ఉంటుందో గతంలోనేమో అడగలేరు కాబట్టి ఇవ్వలేదని చెప్పన్నారు. మరి ఇప్పుడు స్వయాన ముఖ్యమంత్రి గారిపై ప్రధానమంత్రిని అడిగినా కూడా ఎందుకు ఇవ్వలేదు అనేటటువంటి దాని మీద మరి పంచాయతీ తెలంగాణ ప్రజలకు రావాలి, ఇది తెలంగాణ ప్రజలకు తెలవాలి. కేంద్రం అనేటటువంటిది తెలంగాణకి ఎప్పుడు కూడా మొండి చేయ చూపిస్తుంది అనేటటువంటి దాన్ని ఎక్స్పోజ్ చేయడానికే ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేస్తారు. సో ఇది ప్రధానంగా గతంలో అయితే బీఆర్ఎస్ హయాంలో ఎవరు వెళ్ళి కూడా బడ్జెట్ని అడగలేదు. అందుకే అప్పుడు మాకు నిధులు కావాలని ఎవరు అడగలేదు, అప్పుడైతే కేంద్రం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు నేరుగా వెళ్ళి అడిగినా కూడా కనీసం ఇవ్వడం లేదు అంటూ కూడా అంటున్నారు. మనతో పాటు షబ్బీర్ అలీ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, ఈరోజు ఎందుకు ఇక్కడ కూర్చున్నారు? బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కేంద్ర బడ్జెట్లో వరుసగా 11 సంవత్సరాల నుంచి తెలంగాణకు అన్యాయం చేస్తుంది. గతంలో ఏమన్నారు, కేసీఆర్ గారు బడ్జెట్ అడుగుతలేరు కాబట్టి మేము ఇయ్యలేదన్నారు. ఇప్పుడు ఈ గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు ప్రధానమంత్రితోని ప్రతి మంత్రితో కలిసి రైల్వే, మెట్రో రైల్వే కలిసినారు. తర్వాత మనకు నిన్న బడ్జెట్ ఎలా చూస్తారు? మీరు చెప్తుంది ఏంటంటే ప్రధానంగా బీహార్కే బడ్జెట్ మొత్తం పరిమితమైంది అంటున్నారు, ఎలా చూస్తారు?
100% ఎక్కడ రాష్ట్రాల్లో ఎలక్షన్ వాళ్ళ స్వార్థం బీజేపీకి ఆడుందో ఆడ చూస్తున్నారు. కానీ నేనేమి అడుగుతున్నానంటే ఇది దేశం బడ్జెట్, మా హిస్సా ఉంది. ఇంకా ఇక్కడ మొత్తం కూడా మోడీ డౌన్ డౌన్ అంటూ కూడా ప్రస్తుతం ధర్నా చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారు, మాట్లాడదాం. ప్రస్తుతం ఈ రోజు పెద్ద ఎత్తున మీ ఎమ్మెల్యేలతో పాటు మీరంతా ఇక్కడ కూర్చున్నారు. మీ ప్రధాన డిమాండ్ ఏంటి, ఏం చెప్పబోతున్నారు మీరు కేంద్రానికి? నిన్న నిర్మలా సీతారామన్ ఏదైతే బడ్జెట్ కేటాయించడం జరిగిందో, ప్రవేశపెట్టడం జరిగిందో, ఆ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం చేసిండ్రు. ఈ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళ స్వార్థ ప్రయోజకాలకే పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కలిగించడానికి వాళ్ళు పనిచేస్తలేరు. గత ప్రభుత్వాలు ఇవాళ ప్రధానమంత్రిని కానీ మంత్రులను కలవలేదు. ఇవాళ వాళ్ళు బేషరాజులకు పోతే నిధులు ఇవ్వలేదని చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర క్యాబినెట్ కూడా ఎన్నో దఫాలు కూడా ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కూడా కలవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రయోజనాలకు, ఈ రాష్ట్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, విభజన అంశాలను కూడా సాధించుకోవాలని చెప్పి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వివక్షత గురి చేస్తూ ఉంది తెలంగాణను. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా బలహీనపరచాలని ఒక దృక్పథంతో ఇతర రాష్ట్రాలకేమో ఎక్కువ బడ్జెట్ కేటాయించడం, ఇలా ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించి వాళ్ళ రాజకీయ స్వార్థం కోసానికి, వాళ్ళ యొక్క పార్టీ బలోపేతానికి పనిచేస్తున్నట్టుగా ఈ కేంద్ర ప్రభుత్వం కనబడతా ఉంది. ఇలా రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక ట్యాక్సులు కట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ బడ్జెట్లో మాత్రం సమానంగా బడ్జెట్లో కేటాయించడం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రజలను అన్ని విధాలు అభివృద్ధి చేసుకోవాలి, తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలనే ఒక సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తుంది. కాబట్టి మేము నిరసనగా వారి వివక్షత చూపించారు కాబట్టి మేము నిరసన చెల్లడం జరుగుతోంది. ఇక్కడ అంటే అనేక సార్లు రేవంత్ రెడ్డి కేంద్రానికి వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి మంత్రులను కలిశారు, సెంట్రల్ మినిస్టర్స్ ని కలిశారు, అయినా కూడా రాష్ట్రానికి బడ్జెట్ రాకపోవడాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఆ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిపోయినా కూడా ఇంత మంచిగా ప్రభుత్వం ఈ చెప్పిన హామీలు, ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని నెరవేరుస్తూ మంచిగా పరిపాలిస్తున్న సందర్భంగా ఇంకా కూడా కేటాయిస్తే రాష్ట్ర ప్రజలందరూ సీఎం గారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగా నడుస్తుంది కాబట్టి ఇంకా నడవద్దను దురుద్దేశంతో ఈరోజు రాష్ట్రానికి అన్ని విధంగా నిన్న బడ్జెట్లో అన్యాయం జరిగింది. ఇక్కడ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉండి వారు బీజేపీకి, పార్టీకే పనిచేస్తున్నారు తప్పితే తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఏమాత్రం వీళ్ళ అవసరాల గురించి, డెవలప్మెంట్ గురించి మాట్లాడలేదు. వాళ్ళిద్దరూ రిజైన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వంతో మాట్లాడి కావాల్సిన నిధులు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఇటు బండి సంజయ్ ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, మన ఎంపీలు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా మనకి జీరో బడ్జెట్ రావడాన్ని, బీహార్ లాంటి ప్రాంతానికి ఎక్కువ డబ్బులు ఇవ్వడాన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఈ కేంద్ర మంత్రులు 2 ఇంకా మిగిలిన 6 మంది ఎంపీలు కూడా అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలను అందరూ మోసం చేస్తున్నారు. వాళ్ళు దున్నపోతులు లేక, ఆంబోతులు లేక ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు, కానీ తెలంగాణ ప్రజల కోసం మాత్రం ఏం పని కూడా చేస్తలేరు. ఆ 2 బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇక్కడ తెలంగాణ నుంచి మంత్రి పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలి, రాజీనామా చేయాలి వాళ్ళిద్దరు. ఎందుకంటే కేంద్రంలో తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు నైతిక బాధ్యత వహించి వాళ్ళు రిజైన్ చేయాలి. ఇంకొకసారి ఏం చెప్తున్నానంటే, ప్రతిసారి ముఖ్యమంత్రిగా ఢిల్లీ పదే పోయి కేంద్ర మంత్రులు అందరినీ కలిసి మా తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వమని అడిగితే ఒక్కసారి కూడా ఈ కేంద్ర మంత్రులు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే 8+8 = 0. మీరు 8 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు, అయినా గుండు 0 వచ్చింది అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి 10 సంవత్సరాల నుంచి చాలా గడ్డి గాడిద పనులు దొమ్మిన వాళ్ళు 10 సంవత్సరాల నుంచి అదే మోసం చేసింది కదా. మేమన్నా పట్టుకుని 20 సార్లు పోయి కేంద్ర మంత్రుల దగ్గర పోయి నిధుల కోసం అడుగుతున్నాం. కేసీఆర్ ఒక్కసారి కూడా ఢిల్లీకి కూడా పోలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ కోసం మేము పోరాటం చేస్తున్నాం, మేము నిధులు తీసుకొస్తాం. సో ఇదే పరిస్థితి. మొత్తానికి బీఆర్ఎస్ కనీసం ప్రయత్నం చేయలేదు. గత 10 ఏళ్లలో మేము మాత్రం ప్రయత్నం చేశాము, అయినప్పటికీ కూడా మాకు నిధులు అయితే కేటాయించలేదు. అటు బండి సంజయ్ ఉండి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా కనీసం మాకు నిధులు కూడా రాలేదు అంటూ అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా నిరసనకు వచ్చారు. మరి కాసేపట్లో
మంత్రులంతా కూడా రానున్నారు. మొత్తానికి కేంద్రం నిన్న విధించినటువంటి బడ్జెట్లో కనీసం తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంతో ఈ విధంగా కాంగ్రెస్ నాయకులు అయితే ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అవునా జాడీస్ కూడా జరిగాయి, అవునా జాడీస్ కూడా జరిగాయి.